హలో ఫ్రెండ్, ఆలరి పంచాయతీకి వచ్చినాడు. ఇక్కడ రంగన్ అంటే మాకు చాలా క్లోజు. ప్రతి ఒక్కటి గుర్తు నేను ఏమైనా కూడా కట్టాలంటే ప్రతి ఇంటికి వికలాంగుడు అయినా కూడా ప్రతి ఒక్క ఇంటికి పోయి గుర్తగా విషయంలో కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా మనకి సపోర్ట్ చేస్తాడు ఆయన. ఎప్పుడు ఇంటికి రావాలంటే కూడా ఏం కరెంట్ విషయం లేదు, ప్రతి ఒక్కటి విషయంలో ఎవరు లేకున్నా కూడా ఆఫీసర్లు రాకుండా కూడా ఆయన వాళ్ళ పని కూడా చేపిచ్చి మనకి చాలా మంచిగా చూస్తున్నాడు రంగన్న. వికలాంగుడు అయినా కూడా చాలా పని వర్క్ చాలా 8 గంటల అయినా కూడా ఎప్పుడు రాత్రి విద్య కూడా వచ్చి మన పని చేస్తాడు. అందుకోసమే రంగాన్ని మనం ఎంట్రీ చేయాలని నేను చాలా రోజులు కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి వాడు మన గ్రామంలో కంపల్సరీ ఉండాలి. ఉంటేనే ప్రతి ఒక్క ఇంటికి పోతాడు, ఇక్కడే ఉంటాడు, నివసిస్తుంటాడు రంగంలో. మనకి వికలాంగుడు అయినా కూడా ఎవరు గాడి మీద ఎక్కి వాళ్ళ పని వచ్చి ఇంటికాడ చేసి వస్తాడు. దాని గురించి ఆయన చాలా శ్రద్ధ మీద చేస్తున్నారు కాబట్టి ఆయన ఇంటర్వ్యూ చేయాలని నా కోరిక ఉంది. కంపల్సరీ ప్రజలారా మీరు చూడండి, ఇలాంటి వారిని మీరు సపోర్ట్ చేయండి. మీరందరూ ఈ నిండా చేతులు ఎక్కాలని కూడా కోరుకుంటున్నాము. ఇలాంటి వాడు ఉంటే మనకి ఊర్లో కంపల్సరీ ఎవరు మేలు జరుగుతుంది. రంగంలో నువ్వేమంటావు విషయంలో ఆలారి పంచాయతీలో నువ్వేమంటావు? నువ్వు పని కానీ ఏమన్నా కానీ చేయాలంటే ప్రతి ఒక్కరింటికి పోతుంటావు, చేపిస్తాడు. మా కులస్తులైతే అందరికి చేపిస్తున్నాం మీరు. ఎందుకు అంతా నువ్వు కూడా ఇటు ఆఫీస్ వస్తే పని చేయలేదు, మళ్ళీ ఇంటికి పోయి చేస్తావు ఎందుకు ఇంత? అంటే ప్రజలు చేస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి చేస్తే చాలా సంతోషం. నువ్వు సాయంత్రం 8 గంటల వరకు పని చేస్తావు? 5 గంటల వరకు, 5 అంటే 6 గంటల వరకు తిరుగుతున్నాం ఊర్లో. 6 గంటల వరకు ఏ ఆఫీసర్ రాకపోయినా కూడా ఆయన పని కూడా ఏం చేస్తామంట? అదేం లే, ఆఫీసర్ల పని ఆఫీసర్ పని, నా పని నా పని తెలుస్తుంది. లేదు ఏమైనా చేయాలంటే ముందు వరకు ముందు కూడా ఏమన్నా చేయాలని కూడా చేపిస్తామంటారు. ప్రతి ఒక్కటి చేపిస్తాడు. చాలా సంతోషం. ఇలాంటి వాళ్ళు ఉండాలి. ఇలాంటి వాళ్ళు ఉంటేనే మన సమాజము బాగుపడుతుంది. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు మీరు స్వగ్రామంలో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క పని మీరు చేస్తారు. ఏమైనా దాడి ఎక్కడ తిరిగింది?